అనంతగిరి. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరికి త్వరలోనే ఆయుష్ వెల్నెస్ సెంటర్ తరలి రానుంది. ఇప్పటికే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం రూపాయల 6 కోట్ల నిధులు మంజూరు కాగా బుధవారం ఆయుష్ రాష్ట్ర కమిషనర్ అలుగువర్షిని అనంతగిరిని సందర్శించారు. టీబీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న 7 వార్డుల్లో ఉన్న టీబీ వార్డులతో పాటు 3 ఆయుష్ వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరలోనే అనంతగిరిలో ఆయుష్ వెల్నెస్ సెంటర్ ద్వారా యోగా, ఆయుర్వేదాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో ఆయుష్ టీం అనంతగిరిలో పర్యటిస్తుందన్నారు. గోపాల్ కలెక్టర్ గారు ఎక్కడ ఉన్నారో కనుక ఇది ఒకటి చూపించండి. ఒకసారి ఒక బిల్డింగ్ చూసి ఐడియా వస్తుంది. ఇది 1 రూమ్, ఇది 1 రూమ్. ఇప్పుడు ఇది ఒకటి ఫంక్షన్ ఇది ఉండండి. ఒకటి ఫంక్షన్ క్వార్టర్స్ చూపించండి. ఇది కూడా NDR అంటున్నారు కదా. For very long time. No, I don't think. So last occupancy ఎప్పుడు ఉండింది? పేమెంట్ చేసి ఉంటారు. ఎన్ని రోజులు అయింది లాస్ట్ నుండి? మేడం అవన్నీ వదిలేసండి. లాస్ట్ ఆక్యుపెన్సీ పేమెంట్ ఎప్పుడు జరిగింది? యూ జస్ట్ లెట్ మీ నో అవుట్ ఆఫ్ దిస్ 4 క్వార్టర్స్ లాస్ట్ పేమెంట్ ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఇక్కడ ఏం చూసేట్లేదు. వాట్స్ చూసుకుంటూ పోతాయి మళ్ళీ. Our people must have moved from close to the planning. We have to forget because in the past 2014 నుంచి నేను సిఈ గారితో ఆయుష్లోకి ఇప్పుడు ఇది ఆయుష్ కింద ఉందా, స్టోర్ రూమ్ కింద ఉందా, దేని కింద ఉందా? లేదు, చాబీ ఆయుష్ అంటే ఇప్పుడు డాక్టర్ని 5 నిమిషంలో పిలుస్తాం. చాబీ ఎవరి దగ్గర ఉంది చెప్పండి. డిపార్ట్మెంట్ గారి దగ్గర ఉండదు కదా. అది మనకు పేమెంట్ చేసిన లాస్ట్ డేట్ చూసుకోండి. ప్లేయింగ్ వార్డ్ లో ఇది స్టోరేజ్ ఆఫ్ వాటర్ 40 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళకు వాటర్ కేసెస్ మొత్తం అప్పుడు ఆ పేషెంట్లకు అందరికీ ఉతుక్కోవడానికి ఎంత ఉన్న అటెండర్లకు యూజ్ చేసుకోవడానికి అప్పుడు కట్టినాయి. అచ్చా, దిస్ ఇస్ లైక్ అ వెల్ రైనీ సీజన్ కాబట్టి మరి ఇది రెనోవేట్ చేసినాక ఇస్తుందా? రిపేర్ అయినాక మళ్ళీ టోటల్ 7 అంటే మిగిలిన 3 ఆయుష్ అయినా కానీ ఫంక్షనింగ్ అంటే మీరు మనం వాడట్లేదు అంతే. వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయా లేదా? వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. 4 మనం వాడుతున్నాం, 3 ఆయుష్కి ఇచ్చేసాం. సార్ ఒక సబ్మిషన్ మేల్వాడ్రీలో మన కోతులంతా డ్యామేజ్ చేసింది. ఇప్పుడు మనం చూసింది అది మేము TSHMDస్కి రాష్ట్రం సార్. టెక్నికలీ స్పీకింగ్ ఓన్లీ 3 వాడుతున్నాం. 4 another 3 are there. మరి ఇప్పుడు ఇది వాడట్లేదు కదా. ఒకటి కోతులు వచ్చింది అనేది వాడలేదు అంటే 3 వాడుతున్నాం ప్రస్తుతం. 4 వాడుతున్నాం సార్. ఇప్పుడు చేసిన 2 మన రోడ్ దగ్గర ఒకటి 3 వాడతానేమో. So they are saying whichever they are not using is under Ayush. That's what in fact understanding. No madam, actually ఎందుకంటే వి వాంట్ టు నో ఏమేమిట్లో ఇన్వెస్ట్ చేసాము దాన్ని తెలుసుకోవాలి. ఒకసారి విత్ ఇన్ వీక్ కలెక్ట్ చేసుకోండి ఏమేమి చేశారు, ఏదైనా సహంలో వదిలిపెట్టారా. డిపిహెచ్ మీద కాన్సన్ట్రేట్ మీరు డైరెక్ట్ చేస్తారు కదా. విత్ ఇన్ 5 lakhs we do it with there is one clear cut జీవో అండి. అప్ టు 2 lakhs అంటే మీరు లోకల్ లెవెల్, వితిన్ 5 lakhs అంటే లోకల్ టెండర్, అబోవ్ 5 lakhs అంటే గ్లోబల్ టెండర్ అని మీకు జీవో ఉంది కదా. మీరు కలెక్టర్ గారి దగ్గర వెళ్ళదు. అదే అబోవ్ 5 lakhs అంటే మీరు
calling for tenders. I don't think it will go to collector. వెళ్ళదు. I mean, collector garu may nominate one person from their side, but the file or as such will not go. కాపీ మీ చేతిలో ఉంటుంది కదా, దీస్ ఆర్ ఆల్ ఆర్టికల్ కండెమ్డ్ అని. ఒక థాట్ కండమ్నేషన్ ఉందంటే దానికి ఒక వాల్యూ వీళ్ళకి ఎస్ఎస్ఆర్లో ఉంటుంది. ఇంటూ హౌ మెనీ చాలా షీట్ ఇక్కడ ఎన్యూమరేషన్ షీట్ ఇక్కడ కండెమ్నబుల్ ఆర్టికల్స్ ఐడెంటిఫై చేసి యూ ప్రిపేర్ వన్ ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి దాదాపు? హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అట్లా ఇప్పుడు వేస్ట్ పెట్టేసారు కదా, అది ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి దాదాపు? దాదాపు లాస్ట్ 1.5 years. వెరీ సింపుల్. మీరు ఒక సూపర్వైజర్ని, ఒక స్టాఫ్ నర్స్ని, ఒక ల్యాబ్ టెక్నీషియన్ని అటాచ్ చేసి ఈయనతో వదిలేసేయండి. ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని చెప్పుకుంటూ పోతే ఈయన రాసుకుంటూ పోతారు. ఫైనల్లీ ఒక లిస్ట్ ఇస్తారు, ఇంతకి ఇంత వాల్యూ అని. బాగున్నారా? చాలా మంది కేసెస్ బాగున్నారా? ఇది ఒకటి ఓపెన్ చేయాల్సింది తెలిసేది కదా, చేసిండ్రా? ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు? 40. సో ఎక్కువ అయినా కానీ 50 వరకు కావచ్చు, 60 వరకు 100 అయినా కూడా అకామిడేట్ కంప్లీట్ అవుతుంది. ఎంత రొటీన్ ఎంత మాక్సిమం యావరేజ్ యాక్చువల్ అయితే మేడం 417 మేడం యావరేజ్ ఇన్పేషెంట్ స్ట్రెంత్ అంటే ఇక్కడ కెపాసిటీ అంటే ఇన్ని every month we get every month we get around 10 to 15 admissions. They will come in. 15 admissions. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎంతమంది పేషెంట్లు ఉంటారు? Usually అయితే 50-60 సార్. అరౌండ్ 50 అరౌండ్ 50 is 50 యావరేజ్ ఇస్ ఇయర్లీ యావరేజ్ అంటే మీరు అక్కడ చాలా మనకి ఒక 6 crore అమౌంట్ శాంక్షన్ అయింది. వికారాబాద్లో ఒక హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అని ఎస్టాబ్లిష్ చేయాలి అని. అంటే మనకి అందరికీ తెలుసు, వికారాబాద్ మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు పొద్దున్న కూడా మాట్లాడారు దట్ వికారాబాద్ ఇస్ ఊటీ ఫర్ తెలంగాణ అని. సో ఈ ఒకటి. రెండోది ఇక్కడ చాలా ఈ హవా కూడా లాట్స్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ముందు ఆ టైంలో టీబీ శానిటోరియం అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు విత్ ఆల్ ద మెడిసిన్ డెవలప్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అప్పుడు ఇంకొక 20-30 years ముందు చూస్తే ఈవెన్ కూర్చోడానికి కూడా మనుషులకి ప్లేస్ లేక జరిగినది. ఇప్పుడు డాట్ అని మన డెలివరీ అట్ హోమ్ లెవెల్లో మెడిసిన్స్ చేస్తున్నాము. కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. మంచి కంట్రోల్లో టీబీ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ అంత పూర్తిగా కావట్లేదు. సో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ని సో లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం చేంజ్తో పాటు ఒక హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందని ఒక స్టడీ జరుగుతుంది. అది జరిగితే మనకి ఇప్పుడు శాంక్షన్ అయిన 6 కోట్ల రూపాయలని పెట్టి మనకి వెల్నెస్ సెంటర్, దట్ మీన్స్ యోగా అండ్ ఆయుర్వేద, న్యాచురోపతి, ఈ 3 కాన్సెప్ట్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఆయుష్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇక్కడ ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే దీంట్లో మనకి త్రూ అవుట్ తెలంగాణ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం అందరూ ప్రైవేట్ అని వచ్చేసరికి దేసే జిండాల్ ఇన్ బెంగళూరు ఇస్ గుడ్ అండ్ అందరూ ఆయుర్వేద ట్రీట్మెంట్ అంటేనే కేరళలో కోటయం వెళ్ళాలి లేదా కర్ణాటక గోకర్ణ వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో అలాంటి ప్లేసు ఇప్పుడు వాళ్ళందరికీ ఆలోచనకి వికారాబాద్ అనే ఒక ఆలోచన ముందుకు రావాలి అన్నది మన ఐడియా ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాము. సో ఇంకా ఒక 6-7 సిట్టింగ్స్ కూర్చుంటేనే ఎక్కడ ఏ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి తెలుసుకోగలుగుతామని మనకి తెలుస్తుంది. సో దట్ ఈస్ ద ప్లాన్. అండర్ యూటిలైజ్డ్ ఉన్నాయి స్పేసెస్. చాలా వార్డ్స్ కట్టి రినోవేట్ చేసినా కూడా వాడకుండా సమ్ రీజన్ వల్ల వదిలిపెట్టి వెళ్ళారు. సో కొత్త కన్స్ట్రక్షన్ ఐ డోంట్ థింక్ ఇస్ యాక్చువల్లీ అంత పెద్ద లెవెల్ అవసరం ఉండదు. బట్ ఎస్, సమ్ కన్స్ట్రక్షన్స్ విల్ బి ఆబ్వియస్లీ రిక్వైర్డ్. అదే సూటబిలిటీ స్టడీ ఇప్పుడు ఇంకొక 4-5 సిట్టింగ్స్ కంపల్సరీ అవుతుంది. 6th సిట్టింగ్ 7th సిట్టింగ్లో దేనికి ఎంత చేయబోతున్నామని తెలుసుకోగలుగుతాము.
మన వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలంగాణ ఊటీగా పిలువబడే ఈ అనంతగిరికి 6 కోట్లు శాంక్షన్ కావడం అనేటటువంటిది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా మెడికల్ ప్రొఫెషన్ నుంచే వచ్చాను. ముందుగా అది ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం అనేటటువంటిది చాలా ఆనందంగా కూడా ఉంది. కాకపోతే ఇంతకుముందే రెనోవేషన్ గురించి చాలా డబ్బు దీనికి శాంక్షన్ అయ్యింది. మరి వాళ్ళు ఏం రెనోవేట్ చేసిండో కానీ ఇంకా చూస్తూ ఉంటే కోతులు పోయేటివి పోతూనే ఉన్నాయి, వచ్చేటివి వస్తూనే ఉన్నది. పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈ వచ్చే 6 కోట్లు ఏదైతే ఉందో దాన్నన్నా కరెక్ట్గా ప్రతి పైసాతో సహా కరెక్ట్గా యూజ్ చేయాలనేటటువంటిది కమిషనర్ గారిది నాది ఐడియా. కాబట్టి మనం ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఉంటే అంటే ఇప్పుడు అందుబాటులో లేరు తను. నెక్స్ట్ మళ్ళీ సిట్టింగ్ అప్పుడు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓ కావచ్చు, ఇక్కడ సూపరింటెండెంట్, వీళ్ళంతా కలిసి మనము టీబీకి ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మొత్తం బెడ్స్ సరిపోక ఫ్లోర్ బెడ్స్ వేసేటోళ్ళు అంత ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే యావరేజ్గా ఇందాకనే నేను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారిని అడిగితే యావరేజ్గా ఒక 50 పేషెంట్స్ ఉంటున్నారు అనేటటువంటిది. అంటే 400-500 పేషెంట్స్ నుంచి 50 పేషెంట్స్కి వచ్చింది. అంటే ఒకటి నాకు తెలిసి టీబీ డ్రాస్టికల్గా తగ్గింది. దాని ఇన్సిడెంట్స్ ప్రివలెన్స్ అనేది కూడా తగ్గింది టీవీ రావడము. దాంతోపాటు మంచి మెడిసిన్స్ వచ్చినాయి కాబట్టి చాలామంది ఇంటి దగ్గర ఉండి వాడుకోవచ్చు అనేది కూడా ఒకటి ఉంది. ఈ 2 కారణాలతోటి పేషెంట్స్ ఇక్కడ ఉండడం తగ్గింది. కాబట్టి ఇంత మంచి వాతావరణాన్ని మనం ఈ టీబీకి ఒక్కదానికే కాకుండా వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి ఈ వెల్నెస్ సెంటర్ ఏదైతే రాబోతుందో దాన్ని నిజంగా కూడా ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు మన తెలంగాణ మొత్తం లోపల వెల్నెస్ సెంటర్ అంటే అనంతగిరి గుర్తు రావాలి అనే విధంగా తీర్చిదిద్దాలనేటటువంటిది మా ఐడియా ఉంది. తప్పకుండా అది చేస్తామనేటటువంటి నమ్మకం కూడా ఉంది. ఆయుష్ కమిషనర్ మేడము గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకరము. యాక్చువల్గా ఇక్కడ టీబీ హాస్పిటల్లో నేను ఇన్ఛార్జ్ గత 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నాను. అంటే నేను ఇది కాకుండా డిఐఓ ఆర్బిఎస్కే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నాను. సో దీన్ని యాక్చువల్గా నేను 2007 నుంచి 2011 వరకు నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడనే నేను పనిచేయాలనే ఉద్దేశం ఉన్నదని ఆశతోని నేను ఇంకా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను కొనసాగుతున్నాను. ఇప్పుడు మన పెద్దలు వచ్చారు, మేడం గారు, ఎమ్మెల్యే గారు. ఏంటంటే ఇక్కడ డాక్టర్లో కొడుతుంది మేడం. యాక్చువల్గా అవుట్ ఆఫ్ 9 డాక్టర్స్ ఓన్లీ 1 డాక్టర్ ఈజ్ ఇన్ పొజిషన్ మేడం. ఆమె కూడా డెప్యుటేషన్లో ఉంది, ఆమె వచ్చేస్తున్నది. All that we will talk personally. Yes, With ma'am. regards to integration, you can tell me. ఎస్ మ్యామ్. Your problems you can discuss with Yes, us. ma'am. అయితే ఇప్పుడు మేడం గారు, కమిషనర్ గారు రావడము, ఇది వెల్నెస్ సెంటర్ మనకు వికారాబాద్ రావడం కూడా చాలా సంతోషకరము. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఎక్కడ కూడా లేనట్ల తీర్చిదిద్దాలని చెప్పేసి. సో ఈ వెల్నెస్ సెంటర్స్ కూడా మా డిఎంహెచ్ఓ తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా అన్ని సహకారాలు మేడంకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకన్నా